కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వేణుపల్లి వినోద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలతో కలిసి నామినేషన్ పత్రాల్ని అందజేశారు. తెలంగాణ ప్రజల ప్రేమ ఉన్నోడు ఈ రోజు పార్లమెంట్ లో ఉండాలి. అందుకోసమే గులాబీ జెండా ఎంపీలు గెలవాలి. తెలంగాణ లోపల పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల కోసం కష్టపడి పనిచేయాలి. నేను ఒక్కటే విషయం చెప్తున్నా, ఎయిమ్స్ చట్టంలో లేని దాన్ని తీసుకొచ్చిన మేము ఇలా బీబీ నగర్ లో మేము ఎక్కువ శాతంలో గెలవలేదు కాబట్టి నాలాంటి పార్లమెంట్ లో పోయినసారి ఓడిపోయినా కాబట్టి నవోదయ విద్యాలు రాలేదు. నేను ఉన్నట్టయితే రోజుల్లో పెడుతున్న పార్లమెంట్ లో ఇలా తప్పనిసరిగా తీసుకొచ్చేవాడిని అనే విశ్వాసం నాకున్నది. కరీంనగర్ కి ట్రిపుల్ ఐటీ 50 ఎకరాల భూమి ఇదే కలెక్టర్ ఆఫీస్ నుండి లేఖ రాపించుకొని పోయినాం మేము. నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే 50 ఎకరాల భూమి రేకుర్తిలో వీళ్ళ ఊర్లే తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి వచ్చినాం. ఢిల్లీలో వచ్చేది ఉండే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నేను ఓడిపోయినా ఎవరు దాన్ని పట్టించుకోలేదు, గెలిచిన బండి సంజయ్ గారితో సహా. ఆ గొంతు గతంలో 2014 నుంచి 2018లో అద్భుతంగా మాట్లాడిన వినోద్ కుమార్ గారిని మళ్ళొకసారి గెలిపిస్తే ఆ అప్పుడు పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉన్నాయి. రేపొద్దున ఈ యొక్క లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేపు బీజేపీ ప్రభుత్వం కానీ రేపు మాట్లాడి నిధులు తీసుకురావాలంటే సాధ్యం కేవలం గొంతు మాట్లాడే వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్ లో మాట్లాడే గొంతు కావాలి. ఆ గొంతు వినోద్ కుమార్ గారు కాబట్టి మాకు సంపూర్ణమైన ప్రజలలోకి పోతున్నాం. మేము ప్రజలకు పోతే ప్రజల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ పడుతుంది. మాకు 20 సంవత్సరాల నుంచి ప్రజలలో మేము ఉన్నాం కదా, ఏ ఓటు ఎటువంటి మాకు తెలుసు కదా. డెఫినెట్ గా మాకు బీజేపీ మధ్యన ఫైట్ ఉన్నది. మేము అద్భుతంగా గెలుస్తాం. బీజేపీ రెండో స్థానానికి నెట్టేస్తాం. మేము సేమ్ కరీంనగర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే కరీంనగర్ నియోజకవర్గంలో మన 2023లో ఎన్నికలు జరిగినాయో ఆ రిజల్టే మళ్ళా ఈ యొక్క